మలాకీ గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనమండి. కావున యాజకులారా, ఈ ఆజ్ఞ మీకు ఇవ్వబడి ఉన్నది. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు ఆ ఆజ్ఞను ఆలకింపకయు నా నామమును గనపరచునట్లు మనపూర్వకముగా దానిని ఆలోచింపకయు ఉండిన యెడల నేను మీ మీదికి శాపము తెప్పించి మీకు కలిగిన ఆశీర్వాదము శపింతును. మీరు దానిని మనసునకు తెచ్చుకున్న రైతిరి గనుక ఇంతకు మునిపే నేను వాటిని శపించి ఉంటిని. 3వ వచనమండి. మిమ్మను బట్టి విత్తనములు చెరిపి వేతును, మీ ముఖముల మీద పేడ వేతును, పండుగలలో మీరర్పించిన పశువుల పేడను వేతును. పేడ ఊడ్చివేసిన స్థలమునకు మీరు ఊడ్చివేయబడుదురు. అందువలన లేవీయులకు నిబంధనగా ఉండునట్లు ఈ ఆజ్ఞను ఇచ్చిన వాడను నేనే అని మీరు తెలుసుకుందరని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. నేను చేసిన నిబంధన వారి జీవమునకును సమాధానమునకును కారణమాయెను. భయభక్తులు పుట్టించుటకై నేను వాటిని వారికి ఇచ్చితిని గనుక వారు నా యందు భయభక్తులు కలిగి నా నామము విషయంలో భయము కలవారై సత్యము గల ధర్మశాస్త్రము బోధించుచు దుర్బోధ ఏమాత్రమును చేయక సమాధానమును బట్టి యథార్థతను బట్టి నన్ను అనుసరించి నడుచుకుని వారే దోషము నుండి అనేకులను త్రిప్పిరి. 7వ వచనం. యాజకులు సైన్యములకు అధిపతి యెహోవా దూతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకుందురు. వారు జ్ఞానమును బట్టి బోధింపవలెను. అయితే మీరు మార్గము తప్పితిరి. ధర్మశాస్త్ర విషయంలో మీరు అనేకులను అభ్యంతరపరచి లేవీయులతో చేయబడిన నిబంధనను నిరర్థకముగా చేసి ఉన్నారు. నా మార్గములను అనుసరింపక ధర్మశాస్త్రమును బట్టి విమర్శించుటలో మీరు పక్షపాతులు గనక జనులందరి దృష్టికి మిమ్మును తృణీకరింపదగిన వారినిగాను నీచులుగాను చేసి ఉన్నాను అని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. 10వ వచనం అండి. మనందరికీ తండ్రి ఒక్కడే కదా, ఒక దేవుడే మనలను సృష్టింపలేదా? ఇలాగుండగా ఒకరి ఎడల ఒకరు ద్రోహము చేయుచు మన పితరులలో చేయబడిన నిబంధనను మనమెందుకు తృణీకరించుచున్నాము. 11వ వచనం అండి. యూదావారు ద్రోహులైరి, ఇశ్రాయేలీయుల మధ్య యెరూషలేములోనే హేయక్రియలు జరుగుచున్నవి. యూదావారు యెహోవాకు ప్రియమైన పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచి అన్యదేవత పిల్లలను పెండ్లి చేసుకునిరి. 12వ వచనం అండి. యాకోబు సంతతి వారి డేరాల్లో నుండి మేల్కొలుపు వారిని, పలుకు వారిని, సైన్యములకు అధిపతి యెహోవాకు నైవేద్యము చేయవారిని యెహోవా నిర్మూలము చేయును. మరియు రెండవసారి మీరలాగుననే చేయుదురు. యెహోవా బలిపీఠమును మీరు ఏడ్పుతోనూ కన్నీళ్లతోనూ రోదనముతోనూ తడుపుదురు. కాబట్టి ఆయన మీ నైవేద్యమును అంగీకరింపకయు తనకు అనుకూలము కాని అర్పణములను మీ చేత తీసుకొనకయు ఉన్నాడు. 14వ వచనం. అది ఎందుకని మీరడుగగా, యవ్వన కాలమందు నీవు పెండ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయెను. అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా, నీ పెండ్లి భార్య కాదా? 15వ వచనం అండి. కొంచెముగానైనను దైవాత్మ నొందిన వారిలో ఎవరునూ ఇలాగున చేయలేదు. ఒకడు చేసినను ఏమి జరిగెను? దేవుని చేత సంతతి నొందవలెనని అతడు యత్నము చేసిను కదా. కాగా మిమ్మును మీరే జాగ్రత్త చేసుకుని యవ్వనమున పెండ్లి చేసుకొనిన మీ భార్యల విషయములో విశ్వాసఘాతకులుగా ఉండకుడి. 16వ వచనం అండి. భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ అని ఇశ్రాయేలీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చున్నాడు. మరియు ఒకడు తన వస్త్రములను బలాత్కారముతో చింపుట నాకు అసహ్యమని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. కాబట్టి మీ మనసులను కాచుకొనుడి, విశ్వాసఘాతకులు కాకుడి. 17వ వచనం నుండి. మీ మాటల చేత మీరు యెహోవాను ఆయాసపెట్టుచు దేని చేత ఆయనను ఆయాసపెట్టుచున్నామని మీరు అడుగుచున్నారే. దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు, వారి యందు ఆయన సంతోషపడును. లేక న్యాయకర్తయగు దేవుడు ఏమాయను అని చెప్పుకొనుట చేతనే మీరు ఆయనను ఆయాసపెట్టుచున్నారు. నెక్స్ట్ అధ్యాయం 3వ అధ్యాయం అండి.